నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళి భారతదేశం నుంచి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి వెళ్ళి జీవనోపాధి కోసం వెళ్ళి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యలను ఎదుర్కొంటూ అక్కడికి వెళ్ళి నానావస్థలు పడుతున్నటువంటి గల్ఫ్ కార్మికుల కోసం, గల్ఫ్లో జీవిస్తున్నటువంటి మన స్వదేశీయుల కోసం ప్రత్యేక చర్చ కార్యక్రమం రాజ్ న్యూస్ ప్రతిరోజు చేస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు మనం గల్ఫ్ కార్మికుల అవస్థలు, వారు అక్కడికి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పడతారు, ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ప్రధానంగా అనేక మంది తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్కు వెళ్ళడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు చర్చలో మనతో పాటు పాల్గొంటున్నారు ఎక్స్పర్ట్ ఇన్ పాస్పోర్ట్ క్వారీ నుంచి హరికృష్ణ గారు, అదేవిధంగా ట్రావెల్ ఎక్స్పర్ట్ నుంచి భోజిరెడ్డి గారు, అదేవిధంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ నుంచి సంతోష్ కుమార్ చారి గారు. సో ముందుగా ముగ్గురికి వెల్కమ్ అండి. సో ముందుగా ట్రావెల్ ఎక్స్పర్ట్ భోజిరెడ్డి గారు, మీరు చెప్పండి. అంటే ఇక్కడ నుంచి అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలంగాణలో చాలా మందిని చూస్తూ ఉంటాం, కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, మహబూబ్ నగర్లో కానీ. దీంట్లో రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటో వలస కార్మికులాగా అక్కడికి వెళ్ళి పని చేసుకునే ఉద్దేశంతో పోయేవారు ఒక రకంగా అయితే, విజిటింగ్ పర్పస్లో వెళ్ళేవారు మరొక రకం. అయితే ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, చాలామందికి విజిటింగ్ పర్పస్లో వెళ్ళిన వారు కూడా అక్కడే సెటిల్ అయ్యే ప్రాసెస్, అదే ఇల్లీగల్గా ఉండేటువంటి ప్రాసెస్ చేస్తుంటారు అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తుంది. ఇలాంటి ప్రక్రియ జరుగుతుందంటారా అక్కడ ప్రస్తుతం, ఆ విధంగా కొనసాగుతుందా? ఒకటండి, ఇక్కడ నుంచి విజిట్ వీసా మీద వెళ్ళి అక్కడ జాబ్ చూసుకొని నచ్చిన కంపెనీలో జాయిన్ కావడము అది మంచిదండి. చాలామంది ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఏజెంట్స్ వాళ్ళు ఈ సో అండ్ సో కంపెనీలో జాబ్స్ ఉన్నాయి, మీరు ఇంత డబ్బు కట్టాలి, ఇంత శాలరీ వస్తుందని చెప్పి పంపించేవాళ్ళు. వీళ్ళు ఇక్కడ చెప్పేది ఒకటి, ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు నెలకి 25,000 50,000 శాలరీ ఉన్నారని వీళ్ళు సేల్ చేసుకోవడానికి, లోకల్ ఏజెంట్ సేల్ చేసుకోవడానికి వాళ్ళని నమ్మించి డబ్బులు 1,00,000 ఎంతో కలెక్ట్ చేసుకొని పంపించేవాళ్ళు. వీళ్ళ కమిట్మెంట్ ఏమి ఉండేదంటే, వెళ్ళగానే మీకు 25,000 30,000 శాలరీ ఉంటుందో వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళేసరికి ఇట్స్ క్వైట్ డిఫరెంట్. వాళ్ళకి 10,000 12,000 శాలరీ, ఫుడ్, అకామిడేషన్ వచ్చేది. దాని బదులు వాళ్ళు అక్కడ వెళ్ళి నుంచి ఇండియాకు ఫోన్ చేసి ఇంటికి ఏజెంట్ చెప్పింది మోసం ఉంది, ఇక్కడ అంత శాలరీ లేదు, కంపెనీ బాగాలేదు అని వాళ్ళు అక్కడ నుంచి కంప్లైంట్ చేసేవాళ్ళు. కంప్లైంట్ చేసి కొందరు తిరిగి వచ్చేవాళ్ళు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, చాలామంది ఇది మంచి ఆలోచన అండి. ఇప్పుడు దుబాయ్ కానీ గల్ఫ్ ఏ కంట్రీలో విజిట్ వీసా మీద వెళ్ళి వాళ్ళు అక్కడ స్టే చేసి నెల రోజులు, ఇప్పుడు 2 రకాల వీసాలు వచ్చినాయి, 30 డేస్ ఉండొచ్చు, 90 డేస్ ఉండొచ్చు. వాళ్ళు దుబాయ్ వెళ్ళి అక్కడ హోటల్ కానీ తెలిసిన వాళ్ళ దగ్గర అకామిడేషన్ తీసుకొని జాబ్ సెర్చింగ్ చేసుకొని, మన ఎడ్యుకేషన్ కానీ, మనకున్న టెక్నీషియన్ కానీ, మనకున్న నాలెడ్జ్కి ఏ జాబ్ సూటబుల్ అవుతుంది అన్నది డైలీ అక్కడ పేపర్లో వస్తుంది జాబ్స్. దాంట్లో వాళ్ళు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వాళ్ళకి నచ్చిన జాబు, సాలరీస్ అక్కడే చెప్తారు ఇంటర్వ్యూలో, అండ్ ఏం వర్క్, ఎన్ని గంటల పని, అవన్నీ క్లియర్గా వాళ్ళు చెప్తారు. చెప్పేస్తే వీళ్ళకి నచ్చితే నచ్చిన కంపెనీలో జాయిన్ అయిపోతే అది ఎలాంటి గొడవ ఉండదు. వాళ్ళంతా మీద వెళ్తారు కాబట్టి అది అలాగే కంటిన్యూ అయితే ఇబ్బంది కాదంటారా? కాదండి, అక్కడ రూల్స్, గల్ఫ్ రూల్స్ ఎలా ఉన్నాయంటే రెండండి. ఒకటి, వీసా ఏదైతే కంపెనీ చెప్తున్నారో వాళ్ళు వీసా ఓకే మీకు జాబ్ కన్ఫర్మ్ అని వాళ్ళు ఆఫర్ లెటర్ ఇస్తారు. ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత వీసా ఒకటేమో ఇన్సైడ్ కంట్రీ స్టాంపింగ్ అంటారు, అంటే మీరు బయట దేశం వెళ్ళకుండా ఇన్సైడ్ కంట్రీ ఇట్స్ చార్జబుల్. దానికి 1,000 dirhams అంటారు, అండ్ అప్రాక్సిమేట్లీ మన ఇండియా కరెన్సీలో ఇప్పుడు 21,000 అట్లా ఛార్జ్ చేస్తారు. అది కాకుండా మీరు ఇండియా వెళ్ళేసి స్టాంపింగ్ చేసుకొని రావచ్చు, ఆఫీస్ లీవ్ కూడా ఉంటుంది. అది మీకు కొందరు ఏం చేస్తారంటే, మళ్ళీ నేను ఇండియా వెళ్ళి రావడం ఎందుకు, ఇక్కడ ఛార్జ్ ఏదైతే ఉంది మేము బేర్ చేస్తామని కంపెనీతో మాట్లాడేసుకొని వాళ్ళు అక్కడే ఉండి స్టాంప్ చేసుకుంటారు. అప్పుడు ఎలాంటి గొడవ ఉండదు, ఎందుకంటే వాళ్ళు కమిట్మెంట్ ఇస్తారు కదా, మేము ఎంత ఛార్జ్ బేర్ చేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి. ఆ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ మంత్ సాలరీ ఇంత కట్ చేసుకుంటూ పోతుంటారు. ఇదొకటి. రెండవది, వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ చాలా మట్టుకు వెళ్ళి రకరకాల కంపెనీల ఇంటర్వ్యూలు అటెండ్ కావడము, ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, జాబులు ఏది నచ్చక, అంటే వీళ్ళు అనుకున్నది ఒకటి, ఈ దుబాయ్ అనగానే అక్కడ బిల్డింగ్లు, అక్కడ అట్మాస్ఫియర్ అవన్నీ చూసి లైఫ్ స్టైల్ అలాగే ఉంటుందని అక్కడ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే జాబ్కి అండ్ సాలరీకి పొత్తులు లేకుంటుంటుంది. వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక ఏం చేస్తున్నారంటే, నచ్చిన కంపెనీలు కాకుండా వేరే వేరే కంపెనీస్లో ఆఫర్ ఉంటారు. బికాజ్ ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా లేబర్ డైలీ తీసుకెళ్తూ ఉంటారు రోడ్ల మీద, సేమ్ అలాగే అన్నట్టు వారం రోజులు పనిచేసి ఇంత సాలరీ ఇస్తామని
వాళ్ళు తీసుకెళ్తారు, నెల రోజులు పని. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎన్ని రోజులు పని చేస్తారో అన్ని రోజులు పని చేయించుకుంటారు. ఎప్పుడైతే సాలరీ అడుగుతారో అప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సాలరీ ఇప్పుడు 1000 మీకు 1000 దిరాములు వచ్చేది ఉంటే 500 ఇస్తాం, తీసుకుంటావో లేదని వాళ్ళు వీళ్ళ మీద తిరగబడ్డం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు 500 వీళ్ళు ఏం చేస్తారు, ఎంతో కొంత తీసుకొని మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అవుతారు. అలాంటప్పుడు వీళ్ళు ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బులు వాళ్ళ తిండికి అక్కడే ఖర్చు అయిపోతున్నాయి. వాళ్ళ ఇంటికి పంపించే అవకాశాలు ఎలాంటి ఛాన్స్ లేకుండా పోతుంది. ఎవరు పని చేసుకోవడం, తినడం, ఉండడం. ఇండియాలో ఉన్న పేరెంట్స్ ఏమనుకుంటారో మా వాళ్ళు దుబాయ్లో ఉన్నారు, బాగా పనిచేస్తున్నారు, ఇంకా 4 రోజుల కన్నా డబ్బులు పంపిస్తారని ఆశతో వీళ్ళు ఉంటారు. అకామిడేషన్ కూడా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటారు చాలామంది అక్కడ. చాలామంది ఉంటారండి. ఒకటండి, పని చేస్తే డబ్బులు వస్తాయి, కానీ వీళ్ళు ఎంచుకునే మార్గం తప్పు. వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఏదైనా పని చిన్నదో పెద్దదో పని చేస్తూ కంటిన్యూ పోతూ ఉంటే వాళ్ళకి సీనియారిటీ పెరుగుతుంది, కంపెనీ కూడా నమ్మకం ఏర్పడుతుంది. కంపెనీకి వీళ్ళు పని చేస్తూ ఉంటారు, సాలరీ పెంచుతారు, వీసా ఇస్తారు, ఆ రకరకాల ఫెసిలిటీస్ ఉంటాయి, అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ అలాంటివి ఉంటాయి. కానీ వీళ్ళు ఏ కంపెనీలో సరిగ్గా పని చేయరు. దాన్ని వాళ్ళ భాషలో అరబిక్ భాషలో కల్లివిల్లి అంటారు. దీంట్లో కొన్ని రోజులు దాంట్లో కొన్ని రోజులు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఏ మంత్కి ఆ మంత్ డబ్బులు తినేయడానికి సరిపోతాయి. సేవింగ్ చేసి తీసుకెళ్ళిన అప్పులు కడదాము, పేరెంట్స్కి పంపిద్దాము అన్నది ఉండదు. ఇక తర్వాత ఈ గల్ఫ్ కంట్రీస్లో ప్రతిసారి మార్పు, అక్కడ గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడైతే చేంజెస్ వస్తూ ఉంటాయో ఆ చేంజెస్ వస్తున్నప్పుడు వీళ్ళు ఇండియన్ ఎంబసీకి వెళ్ళడము, ఇండియన్ ఎంబసీలో పాస్పోర్ట్ పోయిందని చెప్పుకోవడము. ఇప్పుడు కంపెనీలో పనిచేస్తుంటే ఒరిజినల్ పాస్పోర్ట్ అక్కడ పెట్టాలి, డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేస్తేనే వాళ్ళకి పని ఇస్తారు, లేకపోతే పని ఇవ్వరు. వీళ్ళు ఒకసారి ఒరిజినల్ పాస్పోర్ట్ డిపాజిట్ చేసిండ్రంటే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వాళ్ళు తీసుకునే స్తోమత వీళ్ళకు ఉండదు. వీళ్ళు వెళ్ళి అడుగుదామన్నా సరే వీళ్ళు చేసిన ఏదైతే కమిట్మెంట్ కంపెనీలో డైలీ పనికి రావాలంటే ఒకరోజు తప్పించి ఒకరోజు వెళ్ళడము, లేదా కంటిన్యూ ఇంకొక వాళ్ళు వేరే పని చెప్తే పాస్పోర్ట్ వదిలేసుకొని ఇంకో దగ్గర జాయిన్ అయ్యడము. రైట్. చాలా మందికి కూడా పాస్పోర్ట్కి సంబంధించి ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. వాటికి సంబంధించి తెలియకుండా కూడా అటు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బతుకు తెరువు కోసం. సో పాస్పోర్ట్ గురించి హరికృష్ణ గారు మీరేం చెప్తారు? ఎలాంటి పాస్పోర్ట్ గల్ఫ్ దేశాలకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది? దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా అప్లికేషన్ కానీ దాన్ని ఫిల్ చేయడం కానీ ఈ విధంగా ఉంటుంది. మామూలుగా అయితే పాస్పోర్ట్ ఈసీఎన్ఆర్ ఉంటుంది, ఒకటి ఈసీఆర్ ఉంటుంది. ఈసీఆర్ అనే దానికి, ఇది చాలా మందికి తెలియదు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఈసీఆర్ అనే దానికి వాళ్ళ అన్ఎడ్యుకేటెడ్కు ఈసీఆర్ ఉంటుంది. ఈసీఆర్ అనే దానికి ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెడతారు. అదర్వైజ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అతనికి ఈసీఆర్ వస్తుంది. అది ఏ కంట్రీ అంటే సౌదీ, దుబాయ్ ఏమైనా అక్కడ ఈజీగా పోయి పని చేసుకోవచ్చు, లిమిటెడ్ కంట్రీస్. ఇక వేరే కంట్రీస్ ఈసీఆర్ అవసరం లేదు. ఈ సౌదీ, దుబాయ్, మస్కట్, బహ్రెయిన్ ఇవి దీంట్లోనే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్కే కావాలి. అయితే దాంట్లో ఏమైతే కొంతమంది ట్రావెల్ చేసి వస్తారు, 3 years 4 years 5 years బయట అబ్రాడ్ ఉండేసి వస్తారు. అయితే వాళ్ళకి ఏంటంటే ట్రావెల్ హిస్టరీ రాయాల్సి వస్తుంది. ఆ ట్రావెల్ హిస్టరీలో 3 years దాటిందనుకో ఆ ట్రావెల్ హిస్టరీ పెట్టి కూడా ఈసీఆర్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి ఇప్పుడు మొన్నటిదాకా కూడా లాస్ట్ 2 years బ్యాక్ కూడా అది ఈజీ అయ్యేది. అది కూడా ఇప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఫేకింగ్ స్టాంప్స్ వస్తున్నాయి, విజాగులో ఫేక్ కొట్టేసేసి ఇమిగ్రేషన్ అప్లై చేస్తే పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు ఆపేశారు. అయితే దానికి ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఈసీఆర్ ట్రావెల్ హిస్టరీ పెడితే వాళ్ళు ఏం చేసి సబ్మిట్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ కన్ఫర్మేషన్ పెడుతున్నారు. ఇప్పుడు ఇది కరెక్టేనా, ఈ స్టాంప్స్ ఈ డేట్స్ కరెక్టేనా, దానికి మళ్ళీ 60 to 90 days టైం పడుతుంది, మినిమం 60 days. ఆ తర్వాత వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకు మళ్ళీ పిలిపించి ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తున్నారు. లేదంటే అంతే. అది అంటే ఇప్పుడు ఈసీఆర్ కానీ ఈసీఎన్ఆర్ కానీ ఈ రెండింటికి ఒకే ఇంపార్టెన్స్ ఉంటుందా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వారికి? ఈసీఎన్ఆర్ ఉంటేనే ఇంపార్టెంట్, ఈసీఆర్కి ఇంపార్టెంట్ లేదు. ఈసీఆర్కు వాళ్ళకి ఏమవుతుందంటే అలా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా టెక్నికల్ ప్రొఫెషన్ ఉంటే గిట వాళ్ళకు అగ్రిమెంట్ పంపించాలి. వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళ కంపెనీ పేరు మీద అగ్రిమెంట్ పంపిస్తే ఇండియన్ ఎంబసీ స్టాంప్, ఇండియన్ ఎంబసీ రూల్ ప్రకారం రావాలి. అది వస్తే వాళ్ళకు అది ఇక్కడ టెంపరీ ఇమిగ్రేషన్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు. అది అలా అయితే వాళ్ళు వెళ్ళడానికి ఉంటుంది, లేకుంటే వెళ్ళడానికి లేదు. ఆ వీసా వచ్చినా వేస్టే అది. అంటే ఎడ్యుకేటెడ్స్ కానీ అంటే ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటేనే ఉన్నతమైన జాబ్ చేసే వరకు మాత్రం ఈసీఎన్ఆర్ అంటే ఉన్నతనం అంటే ఎస్ఎస్ ఉన్నా సరిపోతుంది. చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. కానీ అదంటే ఎమిగ్రేషన్ పర్పస్లో దాంట్లో మాత్రం ఒకటి పేపర్స్ వస్తాయి వాళ్ళకి, ఎమిగ్రేషన్ పేపర్స్ టెంపరీ దాన్ని. మాలాంటి ఏమో జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది, అది కంపెనీ నుంచి ఈయన పేరు మీద ఉంటుంది అనమాట. అయితే దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళు అగ్రిమెంట్లో శాలరీ ఎక్కువ వస్తుంది, అది చాలామంది పంపించారు. అది పంపిస్తే ఏంటంటే టెంపరీ ఇమిగ్రేషన్ సబ్మిట్ చేసుకొని టెంపరీ స్టాంప్ అవుతుంది ఇమిగ్రేషన్, అప్పుడు వాళ్ళు ట్రావెల్ చేయడానికి ఈజీ అవుతుంది. అది అలాగే కువైట్ లాంటి దేశాలకు మనకు వెళ్ళాలంటే పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎలా ఇక్కడ నుంచి? అది కంపల్సరీ కావాలి. అది దానికి కూడా ఏంటంటే ఇండియన్ ఎంబసీ స్టాంప్, స్టాంప్ అది ఆఫర్ లెటర్ ఉంటుంది, ఇండియన్ ఎంబసీ స్టాంప్ వేసి పంపిస్తారు. దాని మీద స్టాంప్ ఉంటేనే వాళ్ళకు పీసీసీ ఇష్యూ అవుతుంది, లేకుంటే పీసీసీ ఇష్యూ కాదు. యాక్చువల్ అయితే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో
ఇది కంపల్సరీ, వేరే స్టేట్ వాళ్ళకు లేదు. ఓన్లీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే అగ్రిమెంట్ పేపర్ ఉండి అగ్రిమెంట్ పేపర్ మీద ఇండియన్ ఎంబసీ స్టాంప్ ఉంటే పీసీసీ ఇష్యూ అవుతుంది కువైట్కి, లేకుంటే ఇష్యూ కాదు. ఎందుకు ఇతర రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఉన్న తేడా ఏంటిది? దీనికి అది స్టార్టింగ్ నుంచి అలానే పెట్టారు, దీనికి స్టార్టింగ్ నుంచి అట్లానే ఉంచారు, అలానే ప్రొసీడ్ అవుతుంది. రాష్ట్ర స్వతంత్ర కలిగినటువంటి అది ఇక ఏ పాస్పోర్ట్ ఆఫీస్లో ఆ పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు రూల్ పాటిస్తున్నారు అట్లా. రైట్. సంతోష్ కుమార్ చారి గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పటివరకు అటు గల్ఫ్కు ఉద్యోగాలు కానీ ఉన్నతమైనటువంటి కార్మికులు కానీ వీళ్ళు వెళ్ళడమే కాకుండా చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నత చదువుల కోసం వెళ్తుంటారు. అయితే మనకు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం, ఈ కరోనా పాండమిక్ టైంలో చాలామంది ఆన్లైన్ క్లాసులు వింటున్న పరిస్థితి మన దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ. సో ఇప్పుడు విదేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ వాళ్ళు కానీ మన దేశంలో ఉన్నవారు ఆన్లైన్ క్లాసెస్లోనే వినే పరిస్థితి ఇప్పుడు నెలకొంది. సో ఆ దేశాలకు వెళ్లకుండానే ఇది ఎలా చూడొచ్చు అంటారు? దీనివల్ల అడ్వాంటేజెసా డిసడ్వాంటేజెసా? అంటే ఒక పరంగా చూస్తే శుభపరిణామం, మరో పరంగా చూస్తే అదొక అశుభం అని చెప్పొచ్చండి. ఎలా అంటే బేసికలీ చాలామంది ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనుకుంటే దానికి ఇంపార్టెన్స్ ఒకటే చోట కూర్చొని విదేశీ విద్య అనే అనుసరించే ఒక విధానం దేనికంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అని చెప్పేసి అందరూ ఫారిన్ వెళ్తారు. బట్ ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఆన్లైన్లో కూర్చుంటే ఎంతవరకు వస్తుందనేది ఎవరికి అంతుపట్టని చిక్కు ప్రశ్న. బట్ కానీ అదే మోతాదులో ప్రతి యూనివర్సిటీ కూడా ఆన్లైన్ విద్య చదువుకుంటే అదే సర్టిఫికేట్స్ ఇస్తున్నామంటే సేమ్ ఇక్కడ చదువుతున్న స్పూన్ ఫీడింగ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో కూడా వస్తుంది. ఆ ఆన్లైన్ ఎడ్యుకేషన్లో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్తో తీసుకురావాలని విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది అంతవరకు మంచిది కాదు అని అనేది నా అభిప్రాయం. అలాగే ఇలాంటి టైంలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే ప్రశ్నకు ఎలా మాట్లాడతానంటే, నేను వెళ్తే కొన్ని రకాలుగా చిన్న డిసడ్వాంటేజ్, అంటే ఇప్పుడు ప్రతి దేశం ఎట్లా పెట్టింది, ఇనీషియల్గా వచ్చినప్పుడు ఒక 13 రోజులు 14 రోజులు వాళ్ళు స్వీయ నియంత్రణలు ఉండేసేసి దాని తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అడ్రస్ ఇచ్చేసేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టుకొని అంటిల్ వాళ్ళ ఐడెంటిటీ వచ్చేంత వరకు అక్కడ చెప్పి సేమ్ ఇదే రూల్స్ అండ్ మన ఇండియాలో ఎలా ఫాలో అవుతున్నాం అక్కడ కూడా సేమ్ సేఫ్టీ మెజర్స్ ఫాలో అయ్యేసేసి ఫినిష్ చేసుకోవచ్చు. కానీ రీసెంట్లీ చాలా మటుకు కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ ఐర్లాండ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏం చేసింది అంటే బేసికలీ వాళ్ళు 6 నెలలు ఇండియాలో ఇప్పుడు చదువుతున్న వ్యక్తి ఎప్పుడైతే కోవిడ్ రాకముందు ఎవరైతే ఎన్రోల్ అయ్యి ఉన్నారో వాళ్ళ కోర్సు మధ్యంతరంలో వాళ్ళకు ఇలా కోవిడ్ వచ్చేసి భయాందోళనకు గురై ఎవరైతే ఇండియాకు వచ్చేస్తారో వాళ్లకు 6 నెలలు ఇండియాలో చదివిన తర్వాత అయినా వాళ్లకు ఐర్లాండ్ వెళ్ళడానికి ప్రవేశం ఇస్తున్నారు. ఒకప్పుడు రూల్స్ ఎట్లా ఉండేవంటే అక్కడే కంపల్సరీ చదవాలి, చదివిన తర్వాత వాళ్ళకు వర్క్ పర్మిట్ అనేది ఇస్తారు చదివిన తర్వాత. కానీ ఇప్పుడు అన్ని కంట్రీస్ అట్లాగే, కెనడా కూడా అలాగే చేసింది, ఐర్లాండ్ అలాగే చేసింది, న్యూజిలాండ్ అలాగే చేసింది. ఇలా రూల్స్ అన్నీ రిలాక్సేషన్ చేసుకొని చేస్తుంది. బట్ కానీ వేరాజ్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషన్, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా అంతంత ఖర్చు పెట్టి ఇక్కడ ఆన్లైన్లో ఎడ్యుకేషన్ చదవటం అనేది ఎంతవరకు సమంజసం అనేది నేను ఏకీభవించలేకపోతున్నాను పాయింట్. ఇలాంటి సందర్భంలో గల్ఫ్కు వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్లు ఇస్తారో తెలుసుకుందాం. అందుకంటే ముందు ఒక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, ఎస్ నాయుడు చీరాల నుంచి. హలో 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 నాయుడు గారు చెప్పండి. సార్ నేను మామూలుగా చీరాల నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఎస్ చెప్పండి. నా వర్క్ ఏంటంటే టైలరింగ్ సార్. ఎస్ కొంచెం గట్టిగా మాట్లాడరా. నా వర్క్ టైలరింగ్ సార్. ఓకే. టైలరింగ్ అయితే నేను ఇక్కడ రెడీమేడ్ గార్మెంట్స్ లో వర్క్ చేస్తున్నాను సార్. మామూలుగా ఇక్కడ కట్టింగ్ అని రెడీమేడ్ గార్మెంట్స్ ఎక్కడ? చీరాలలో ఉన్నాయి. చీరాల్లోనే. ఓకే. ఇక్కడ సరిగా మనకేంటంటే దానికి తగ్గట్టు మనీ ఏమి రావట్లేదు సార్. మామూలుగా సరిపోతుంది. కానీ నాకు అరబ్ కంట్రీస్ అంటే దుబాయ్ కానీ వైపు ఒక తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు మామూలుగా. వాళ్ళు ఏంటంటే ఐటీ చేసి అక్కడ మామూలుగా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ టైలరింగ్ సంబంధించినవి ఏవే ఉన్నాయి పర్వాలేదు నువ్వు వచ్చారా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీన్ని మామూలుగా నేను అక్కడికి వెళ్ళాలంటే ఎక్కడ ఎవరిని కన్వర్ట్ అవ్వాలి, ఎలాగా వెళ్ళాలి అనేది నాకు అర్థం కాదు. దానికోసం నేను కాల్ చేస్తాను. రైట్, మీ ప్రశ్న అర్థమైంది. దీనికి సంబంధించి భోజిరెడ్డి గారు సమాధానం ఇస్తారు. భోజిరెడ్డి గారు. నాయుడు గారు, మీరు అక్కడ దుబాయ్ వెళ్ళాలంటే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటున్నారు కాబట్టి మీరు వాళ్ళకి కాల్ చేసి మీరు దుబాయ్కి విజిట్ వీసా తీసుకొని బయలుదేరండి. విజిట్ వీసా తీసుకొని 30 డేస్ వీసా ఉంటుంది, 90 డేస్ ఉంటుంది. ఓకే అండి. 30 డేస్ వీసా 6200 వస్తుంది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అయింది, మెడికల్ ఇన్సూరెన్స్. అండ్ 90 డేస్ వీసా అంటే మీకు ఇన్సూరెన్స్తో కలిపి 15500 వరకు వస్తుంది. ఇది కాకుండా మీరు ఫ్లైట్ టికెట్ తీసుకొని అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకొని బయలుదేరాల్సి వస్తుంది.
అక్కడ వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు. లేదనుకుంటే బెడ్ అకామిడేషన్ అని చాలా కంపెనీలు సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. మీకు నెలకి 6,000 7,000 రూపాయలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఎడ్యున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు అక్కడ ఉండి మీకు నచ్చిన రకరకాల టైలర్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ కాబట్టి దుబాయ్ అక్కడ నుంచి ఎన్నో కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయండి. అక్కడ మీరు నచ్చిన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ కండి. ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీకు అక్కడ వరకు ఆ సాలరీ నచ్చితే మీరు అక్కడ మీరు జాయిన్ కావచ్చు. వాళ్ళు వీసా ఇస్తారు, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అప్పుడు దాన్ని బట్టి మీరు ఫాలోఅప్ కావాలి. అంతేగాని వాళ్ళు పంపించిన వీసా మీద మీరు వెళ్తే మీరు వాళ్ళ కంపెనీలో పనిచేయాల్సి వస్తుంది. నచ్చినా నచ్చకపోయినా దాంట్లోనే పనిచేయాల్సి వస్తుంది. దానికి బదులు నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ మారిందండి అప్పటికిప్పటికి. ఇప్పుడు మనుషుల అలవాట్లు కూడా మారినాయి కాబట్టి మనం ఎలా ఉండాలనుకుంటున్నామో మనకు నచ్చిన కంపెనీ నచ్చిన సాలరీ సూటబుల్ అయితే మీరు అక్కడ ఉండొచ్చు. లేదు అనుకుంటే మీకు ఆల్రెడీ వీసా ఉంటుంది. మీరు వెళ్ళిన వీసా 30 days కావచ్చు, 90 days కావచ్చు. ఆ వీసా మీద తిరిగి మీరు రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మీ మీద ఎవరి రిస్ట్రిక్షన్స్ కానీ ఉండవు. పాస్పోర్ట్ మీ దగ్గరే ఉంటుంది. మిమ్మల్ని ఎవరు నిర్బంధించరు. రైట్. అలాగే హరికృష్ణ గారు, ఇప్పుడు ఈ నాయుడు అనే వ్యక్తి చీరలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఒకవేళ ఈయన దుబాయ్కి వెళ్ళాలనుకుంటే మేబీ పాస్పోర్ట్ ఉందో కూడా తెలియదు. ఒకవేళ పాస్పోర్ట్ ఇప్పటికిప్పుడు తను అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి? తనకు అర్థమయ్యేలాగా అతని 10th class సర్టిఫికేట్ ఉంటే, చదువుకున్న సర్టిఫికేట్ ఉంటే 10th class సర్టిఫికేట్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు ఉన్నా సరిపోతుంది. అవి 2 పెట్టినా సరిపోతుంది. లేదంటే ఓటర్ ఐడి అన్న, బ్యాంక్ అకౌంట్ అయినా, ఆయన పేరు మీద గ్యాస్ బిల్ అయినా పెట్టి సబ్మిషన్ చేసుకోవచ్చు. ఆయనకు 1-2 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. 5 to 7 days సబ్మిట్ చేసిన తర్వాత ఆ తెల్లారి కానీ ఆ తెల్లారి 2 రోజుల్లో ఎంక్వైరీ అయిపోతుంది. 3వ రోజు రిపోర్ట్ వచ్చేస్తుంది. 5వ రోజు కానీ 6 రోజు 7 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుంది. రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సునీల్ కరీంనగర్ నుంచి. హలో హలో సునీల్ గారు చెప్పండి. హలో అన్న. సునీల్ గారు చెప్పండి, వినిపిస్తుంది. అన్న విషయం ఒకటి, నేను ఆల్రెడీ గలుపు వేసిన అన్న. చెప్పండి. గలుపు వేసిన ఆల్రెడీ. ఎందుకంటే మన దాంట్లో మన తెలంగాణ వాళ్ళు మస్తు మంది చాలా బాధపడుతుంది కలుపులా. హలో చెప్పండి. అవును చెప్పండి సునీల్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నేను ఆల్రెడీ గలుపు వేసిన అన్న. నేను గలుపు వేసిన మా ఫ్రెండ్ సూత బేదనకు వేసిన, ఖతర్కి వేసిన. ఓకే. పలానా కంపెనీలు కొన్ని కంపెనీలు మంచిగా ఉన్నాయి, కొన్ని కంపెనీలు బాగా జనాలు చీటింగ్ చేస్తున్నాయి. కొన్ని సప్లై మన కంపెనీలు ఉన్నాయి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సునీల్ గారు, కొంచెం నెట్వర్క్ ఉన్న ప్లేస్ నుంచి మాట్లాడండి. సార్ కొన్ని కంపెనీలు ఉన్నాయి సార్, కొన్ని కంపెనీలలో పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొన్ని కంపెనీలు సప్లై కంపెనీలు సప్లై తీసుకుపోయి కొంతమందిని ప్రైవేట్గా పెట్టి. హలో సునీల్ గారు, మీ వాయిస్ క్లియర్గా లేదు, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ నుంచి మాట్లాడండి. ఓకే ఓకే అన్న. ఇప్పుడు ఓకేనా? ఓకే, వినిపిస్తుంది క్లియర్గా. మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ప్లస్ ఏం లేదు సార్. ఒకటి గల్ఫ్లో పోతే మన తెలంగాణలో చాలా మంది అక్కడ చనిపోతే తీసుకురావడం లేదు. మన ఇండియన్ ఎంఎస్ కానీ మన వాళ్ళు అక్కడ ఉన్నారు, కొంతమంది మాట్లాడుతారు లీడర్స్ ఎవరైనా కానీ. దానికి ఎందుకు రెస్పాండ్ అవుతలేరు? ఒకటే కన్నా కారణం. దానికోసం మన వాళ్ళు ఇండియన్ ఎంఎస్ కానీ మన వాళ్ళు కానీ అక్కడ ఉన్న పెద్ద. రైట్. థ్యాంక్ యూ సునీల్ గారు. సో సంతోష్ గారు చెప్పండి. వీరు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం ఇస్తారు? అంటే అక్కడ ఉన్న చాలామంది తనన్నట్టే ఉన్నారు, కరీంనగర్ నుంచే కానీ తెలంగాణ నుంచి చాలామంది అక్కడ ఉన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని కూడా చాలా సందర్భాల్లో మన గత డిబేట్లో కూడా మాట్లాడుకోవడం జరిగింది దీనికి సంబంధించి. సో వీరికి ఏం సజెషన్ ఇస్తారు? అంటే నేను రీసెంట్గా మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు, నేను మన నంగి దేవేందర్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఒక సేమ్ ఇట్లాగే గల్ఫ్ ఇలాగే ఒక 2 పిల్లలు డీజిల్ ట్యాంక్లో మునిగి చనిపోవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి కలిసినప్పుడు అక్కడ చూసాను చాలామంది హెల్ప్ చేయడానికి. సేమ్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సరిగ్గా తెలియకపోవటం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం అండి. అక్కడ జనాలకు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు అసలు వెళ్ళిన తర్వాత వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయి వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అసలు ఎవరిని ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలుసుకోవాలనేది ఆ సర్కిల్ మెయింటైన్ చేసుకోవటం అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు చాలామంది నేను చూడటం, ఒక వ్యక్తి ఎట్లా అంటే మన ఇక్కడ తెలుగు అతనే, తెలంగాణ అతనే, 2 ఆంధ్ర ప్రాంతం వాళ్ళ బాడీస్ని కూడా ఆయన మొత్తం అంటే చనిపోయి బాగా నల్లగా అయిపోయిన పరిస్థితులు ఉంటే కూడా ఎవరు పట్టించుకోకపోతే ఆయన వెళ్ళగానే లోపల సేమ్ అదే దుబాయ్ హాస్పిటల్లో ఆయన ఒక పెద్ద ఆఫీసర్లా ట్రీట్ చేసి ఎవరైతే హెల్ప్ చేస్తున్నాడో ఇండియన్ బాడీస్ అన్నీ తీసుకెళ్ళడానికి చాలా నీట్గా ప్రతి పేపర్ తెలియక చాలామందికి రాయడం రాయకపోవచ్చు, ప్రతిదీ చూసుకొని
ఆయన ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఆయన కాంటాక్ట్ అయ్యే విధానం చాలామందికి తెలియదు. సో అందరు చేయాల్సిందంటే ఇవాళ సోషల్ మీడియా చాలా పెద్ద వేదిక, అన్నీ చాలా ఉన్నాయి. ఆ వేదికలలో చూసి అట్లాంటి టైంలో కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ పెంచుకొని, ఇప్పుడు ఇట్లాంటి మన డిబేట్స్ ఇట్లాంటి అన్ని చూస్తున్న డిబేట్స్లో కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తారు. ఆ కాంటాక్ట్ తీసుకొని వాళ్ళు అప్రోచ్ అవుతే చాలా, అంటే అనుకున్నంత మాత్రాన ఇప్పుడు అది ఈజీ అయిపోతుంది. ఆ ఈజీ అనేది నార్మల్గా ఇప్పుడు విజిట్ వీసా మీద వెళ్ళేసేసి ఎడ్యుకేషన్ లేకుండా వెళ్ళిన వాళ్ళకు చాలా నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి ఫేస్బుక్ ఇట్లాంటి వీడియోస్ అన్ని, ఇట్లాంటి డిబేట్స్ అన్ని కంటిన్యూస్గా చూస్తుంటే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అన్ని కంట్రీస్ కి ఇలాంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు ఉంటాయంటారా? ఉంటాయండి. ప్రతి కంట్రీలో కంట్రీలో కూడా చాలా చాలా మారుమూల ప్లేస్లలో కూడా మన వాళ్ళు అక్కడక్కడ ఉంటూ ఉంటారు. వాళ్ళకి కాంటాక్ట్ కావడం ఎలా? అంటే మన కమ్యూనిటీస్ ఎట్లయినా మన కమ్యూనిటీ రిప్రజెంట్ చేసే కమ్యూనిటీస్ ఉన్నాయి. సో ఆ రిప్రజెంట్ చేసే కమ్యూనిటీస్లో ఎవరైతే ఆర్గనైజర్స్ కానీ కమిటీ మెంబర్స్ కానీ ఇట్లా డిఫరెంట్ ఒక ఆర్గనైజేషన్ కాదు, చాలా టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి దుబాయ్లో. ఓన్లీ దుబాయ్ కాకుండా షార్జాలోనే కానీ డిఫరెంట్ ప్లేస్లో డిఫరెంట్ ఇండియన్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ కమ్యూనిటీస్లో ఉన్న కమిటీ మెంబర్స్కి చెప్పినా చాలు, వాళ్ళు ఎక్కడికి చేయాలో ఆ నంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మారుమూల ప్రాంతం అనేది ఇవాళ ఫోన్స్ అన్నీ ప్రతిదీ వచ్చిందండి. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ నెంబర్లో కొట్టుకుంటే దుబాయ్ హెల్ప్ అని కొట్టుకున్నా వచ్చేస్తుంది. అదే తెలుగు భాషలో కూడా మనకు వచ్చినాయి అన్ని. మనకున్న ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ప్రకారం తెలుగులో కూడా మొబైల్లో టైప్ చేసుకోవచ్చు మనం మెసేజ్ని, అలాంటి యూజ్ చేసుకోవచ్చు. అంటే వారు అడిగిన ప్రశ్న ఏంటంటే వెళ్ళిన పని, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు వెళ్ళిన పని గురించే ధ్యాస పెట్టుకోకుండా అసలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతుంది, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి, ఎవరిని ఇప్పుడు ప్రమాదం ఎప్పటి నుంచి ఎటుపక్క నుంచి వస్తుందో తెలియదు. మనం ఆ తెలియడానికి ఎట్లాంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ పెట్టుకోవాలి అది అనేది ముఖ్యం. ఇప్పుడు పాస్పోర్ట్ గురించి అయిపోయింది, అక్కడ పోయినాక పాస్పోర్ట్ పోతుంది చాలామందికి, ఎవరిని కాంటాక్ట్ కావాలో తెలియదు. సో దాన్ని తెలియదంటే మళ్ళీ ఇప్పుడు అన్నకు చేస్తే ఎట్లా అనేది ఇప్పుడు అన్న చెప్పగలుగుతాడు, కానీ అక్కడున్న మళ్ళీ లోకల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ హెల్ప్ తీసుకుంటే కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఇండియన్ ఎంబసీలో కౌంటర్స్ పెట్టారు, ఎమర్జెన్సీ కౌంటర్ అని ఉంటుంది. ఎమర్జెన్సీ కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు. డైరెక్ట్ వాళ్ళు ఏం చేయాలంటే అక్కడ పోయి అప్లై చేసుకోవాలి, ఇట్లా పాస్పోర్ట్ పోయింది, ఇట్లా అయిపోయిందని కంప్లైంట్ చేయాలి. లేదంటే ఇప్పుడు సార్ అన్నట్టు బయట పోతారు, వాళ్ళకు పాస్పోర్ట్ తీసేసుకుంటారు పనిచేసేటప్పుడు, వాళ్ళకు సరిగా శాలరీస్ ఇయ్యరు, జీతాలు ఇయ్యరు. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు బయటికి వచ్చేస్తారు. ఏదో మళ్ళీ ఇండియా పోదామని కొన్ని రోజులు పని చేసుకుందాం అంటాడు, అతనేమో పాస్పోర్ట్ ఇవ్వడు. సరే ఎమర్జెన్సీ ఎవరో ఐడియా ఇస్తే ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఇండియన్ ఎంబసీ పోయి అప్లై చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే అతనికి అప్పుడు కఫీల్ వచ్చేసేసి ఇగో బాబు నీ పాస్పోర్ట్ అంటాడు. అది ఆయన ఆ ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఆయన తీసేసుకుంటాడు. ఈయన ఫ్లైట్ ఎక్కి నా పాస్పోర్ట్ ద్వారా ఖుషి ఫ్లైట్ ఎక్కి ఇండియాలో దిగుతాడు. దిగంగానే బాబు నువ్వు ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అప్లై చేసినావు, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ ఏది, నీ పాస్పోర్ట్ మీద ఎట్లా వచ్చినావని వాళ్ళు అడుగుతారు. ఇక పాస్పోర్ట్ తీసేసుకుంటారు, ఇక్కడ బ్లాక్ అయిపోయి ఇతనికి ఒక లెటర్ ఇష్యూ చేస్తారు ఏసీ అని, పాస్పోర్ట్ హౌస్లో కలెక్ట్ చేసుకోపోని పంపించేస్తారు. ఇక ఆయన మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి 5-6 చక్కర్లు కొడితే కానీ మళ్ళీ కన్ఫర్మేషన్ వచ్చేవాక మళ్ళీ పెండింగ్ పడుతుంది ఫైల్. ఒక 10 రోజుల నుంచి 1 నెల రోజులు పడుతుంది. అది ఇక్కడ వర్క్స్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు గల్ఫ్లో వర్క్ బాగుందండి. వీళ్ళు వెళ్ళిన పని మర్చిపోతున్నారు. ఇక్కడ నుంచి ఎవరైతే గల్ఫ్కి వస్తున్నారో దుబాయ్ కానీ ఎన్ని కంట్రీ, వీళ్ళు మనం దేని గురించి వెళ్ళాము, అక్కడ ఏంతో వెళ్ళాము, దేని గురించి మనం పేరెంట్స్ని వదిలేసి దేశం వదిలేసి వచ్చినాము అని చాలా మట్టుకు మెజారిటీ పీపుల్ మర్చిపోతున్నారు. ఎందుకంటే అక్కడ లోకాలిటీ కానీ ఇప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే సేమ్ లైక్ హైదరాబాద్కి దుబాయ్కి తేడా లేదు. లుక్ లైక్ హైదరాబాద్ అండి. వాళ్ళు మేము హైదరాబాద్లో ఉన్నామని ఫీల్ అవుతారు తప్ప దుబాయ్లో ఉన్నాము మేము పని చేసుకోవడానికి వచ్చినామని మర్చిపోయే వాళ్ళు ఎక్కువయ్యారు. కష్టపడే వాళ్ళు ఉన్నారు, కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. పని చేస్తే డబ్బులు వస్తాయండి, లాజిక్ అది ఒకటే. వీళ్ళు వెళ్ళి పని చేయాలి, పని చేయకుండా మన తాగడానికి కానీ దానికి ఆ వ్యసనాలకు అలవాటు పడితే వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీకి దూరం అయిపోతారు, వాళ్ళ ఫ్రెండ్స్కి దూరం అయిపోతారు, అక్కడ వాళ్ళ పర్సనల్ లైఫ్ అన్నిటికీ దూరం అయిపోతున్నారు. వాళ్ళు వెళ్ళి పని చేయాలి. ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ పని, ఇప్పుడు డబ్బులు అనేది ఎక్కువ తక్కువ అనేది డిపెండింగ్ ఆన్ వర్క్. వాళ్ళు కంటిన్యూ దాని మీద పని చేస్తూ పోతే వాళ్ళకు ఒక పని మీద గ్రిప్ వస్తుంది. అది ఈ కంట్రీలో ఎక్కడికి వెళ్తే ఎక్కువ జీతం వస్తుంది, ఏ కంపెనీ ఆఫర్ ఇస్తుంది, మళ్ళీ వీళ్ళతోటి కంపెనీతో డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు. వీళ్ళు నాకు అంత శాలరీ వస్తుంది ఆ కంపెనీకి, మరి మీరు శాలరీ నాకు పెంచుతారా లేదా, వీళ్ళు అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళని కన్విన్స్ చేసి మీరు మాట్లాడే విధానాన్ని బట్టి కంపెనీ కన్విన్స్ చేస్తే దే విల్ కన్విన్స్. ఇప్పుడు మా దాంట్లో ఉన్నారు, ఇప్పుడు మా దాంట్లో కూడా మాకు ఎంప్లాయీస్ మొన్న రీసెంట్లీ మేము అపాయింట్ చేసాము. వాళ్ళు అక్కడే దుబాయ్లో విజిట్ వీసాలో ఉన్నారు. మాకు అవసరం మేము తీసుకొని వాళ్ళకి వీసా ఇన్సైడ్ కంట్రీలో స్టాంపింగ్ చేసి ఇచ్చేసాం. ఇట్స్ అ గుడ్, దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అండ్ కరోనా స్టార్ట్ అయినప్పుడు నేను అక్కడే స్టక్అప్ అయ్యాను దుబాయ్లో టిల్ జూన్ వరకు. ఎంత ఘోరం అంటే అసలు
తినడానికి తిండికి డబ్బులు లేవు ఎవరికి. అంతకుముందే డబ్బులు అంత అరకొరగా డబ్బులు ఉన్నాయి అక్కడ. వీళ్ళు వెళ్ళడము కంపెనీలో సరిగా వీళ్ళు పని చేసినా కూడా కొన్ని కంపెనీలు సాలరీలు ఇవ్వలేని పరిస్థితి. ఇట్స్ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో వెరీ బ్యాడ్. కొన్ని కంపెనీస్ మూసేయాల్సిన పరిస్థితి. మేము ఫస్ట్ కంపెనీ 3 years బ్యాక్ మేము పెట్టామండి అక్కడ, అర్చనా టూరిజం LLC అని స్టార్ట్ చేసాం దుబాయ్లో ఓన్గా. మేము కొత్తగా పెట్టినప్పుడు అక్కడక్కడ టూలెట్ బోర్డులు కనిపించేవి. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేటి చాలా టూలెట్ బోర్డ్స్, ఎటు చూసినా టూలెట్ బోర్డ్స్. బట్ ఇప్పుడు ఈ కరోనా, ఆఫ్టర్ కరోనా ఎక్కడ చూసినా సేల్ బోర్డు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆర్థిక ఇప్పుడు ఉండాలంటే ఇప్పుడు మేము మా ఆఫీస్ ఉంది, నెలకు 2 లక్షలు మేము పే చేయాలి రెంట్, 2 lakhs మంత్లీ మా ఆఫీస్ రెంట్. మేము ఉండే ఇల్లు ఉంది, ఇల్లు 85,000 రెంటు ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్. అంటే ఇవన్నీ కట్టాలి అనేసరికి మేము బిజినెస్ నడపాలి. బిజినెస్ నడిపించాలంటే దుబాయ్ టూరిజం మీద ఆధారపడే వీళ్ళు. అలాగే కంపెనీస్ ఎప్పుడైతే ఈ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఉన్నాయో, మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఏదైతే ఎక్స్పోర్ట్ వాళ్ళకి అక్కడ నుంచి కంప్లీట్ ఎక్స్పోర్ట్ అండి. దుబాయ్లో ఉన్న మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ వ్యాపారాలు నడుస్తే వీళ్ళకి ఇన్ టైంలో సాలరీస్ వస్తాయి, వీళ్ళు సాలరీస్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ దివాలా తీశారు, ఇప్పుడు వరల్డ్ వైడ్ జరిగింది బట్ అది వేరు. కానీ ఆ కరోనా టైంలో దుబాయ్లో నేను చూసిన సంఘటనల లైఫ్లో ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండలేదండి అంత పరిస్థితి. మేము ఇండియన్ ఎంబసీకి నేను వెళ్ళి వాళ్ళతో గొడవ చేసి దాదాపు ఒక 30 మందికి సరుకులు ఇప్పించాం. నేను 15 రోజులకు సరిపోయే సరుకులు 30 మందికి ఇప్పించాం. నేను దగ్గరుండి ఇప్పించాను రావిపించి. రైట్, మనకు మరొక లైన్లో ఉన్నారు రవి హైదరాబాద్ నుంచి. హలో రవి గారు చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. నేను TSRTC పనిచేస్తాను సార్ హైదరాబాద్లో. ఓకే చెప్పండి. హలో రవి గారు వినిపిస్తుంది, చెప్పండి. మాకు చాలా ఘోరం చేస్తుంది సార్. మాకు ఒక ఎస్టీ క్యాండిడేట్ ఉంది సార్. మేము అవుట్ సోర్సింగ్ పెట్టుకొని మాకు చాలా ఘోరంగా పరిస్థితి. మాకు ఇంట్లో అంటే నీచంగా నీచంగా బతుకున్నాం సార్. ఈ డిపార్ట్కి మాకు సంబంధం ఏం లేదు. కాకపోతే మీ నంబర్ దొరుకుతలేదు సార్. మాకు ఎక్కడ మీ నంబర్ దొరకకపోతే దీనికి నంబర్ డైల్ చేశాను సార్. మీ సమస్య ఏంటి హలో రవి గారు, మీ సమస్య ఏంటి? ఓకే సార్. రైట్. ఎస్, ఇంతకు ముందు హరికృష్ణ భోజిరెడ్డి గారు మనకు చీరాల నుంచి ఒక కాలర్ మాట్లాడినటువంటి అంశాన్ని చూసాం. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు రమ్మంటున్నారు టైలరింగ్కి, ప్రిఫర్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళడానికి. బట్ ఇంత ఈజీగా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకురావడానికి పిలిచినంత ఈజీగా అక్కడి నుంచి వాళ్ళు స్వచ్ఛందంగా వద్దనుకుంటే వెళ్ళడానికి అలాంటి ప్రాసెస్ ఇక్కడికి స్వచ్ఛందంగా రావడానికి ఉంటుందంటారా? అలాంటి ఇప్పుడు ఎంత ఈజీగా వాళ్ళు పోదామని అనుకుంటున్నారో, ఒకవేళ అక్కడ ఏమైనా తేడా కొడితే వాళ్ళు రావడానికి అంత ఈజీగానే రావచ్చు. వీళ్ళు ఎవరైతే విజిట్ వీసా మీద వెళ్తున్నారో జాబ్ సెర్చింగ్కి వెళ్ళడం ఎంత ఈజీ, రావడం అంత ఈజీ. రావడం చాలా ఈజీ, బికాస్ ఆల్రెడీ రిటర్న్ టికెట్ ఉంటుంది అతనికి. విజిటింగ్ కాకుండా ఉంటుంది. విజిటింగ్ కాకుండా వెళ్తే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఆ కంపెనీ జాబ్ ఎలాంటి జాబ్ ఇస్తున్నారో తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ చేసింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదైతుందో ఒక ఎంప్లాయ్మెంట్గా ఇస్తే అన్ని రకాల డాక్యుమెంట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత సాలరీ ఉంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో ఒకడు మంచి అలవాటు ఏముందంటే, ఒక కంపెనీ వాళ్ళు సాలరీలు ఇవ్వాలంటే డైరెక్ట్ క్యాష్ ఇవ్వడానికో అకౌంట్లో క్రెడిట్ చేయడానికో లేదు. అది వాళ్ళు ఏం చేస్తారంటే థర్డ్ పార్టీకి పే చేయాలి. వీళ్ళు WPS అంటారు. దాంట్లోకి థర్డ్ పార్టీకి ఇస్తే థర్డ్ పార్టీ సాలరీస్ ఇవ్వాలి. డైరెక్ట్ సాలరీ ఇవ్వడానికి లేదు. ఏ కంపెనీ కూడా ఎంప్లాయీకి డైరెక్ట్ సాలరీ ఇవ్వడానికి లేదు. వీళ్ళు థర్డ్ పార్టీకి పే చేస్తే థర్డ్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలి. అంటే సాలరీ కరెక్ట్ పోతున్నట్టు వాళ్ళ గవర్నమెంట్, UAE గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో ఇట్స్ అ గుడ్ ఐడియా. ఇలా సాలరీ ఎగ్గొట్టడానికి కానీ ఇలాంటి ఆస్కారం లేదు. బట్ అయినా కూడా కొన్ని కంపెనీస్ ఇన్ టైంలో సాలరీ పే చేయట్లేదు, వీళ్ళు సరిగ్గా పనికి వెళ్ళట్లేదు, సాలరీ తక్కువ ఉందని తొందరగా మనం వెళ్ళి తీసుకెళ్ళిన అప్పులు తీర్చేయాలనే ఒక ఇంటెన్షన్ అనుకుంటాం నా ఉద్దేశంలో. తొందరగా వెళ్ళిపోయి తొందరగా అప్పులు తీసి తొందరగా వద్దామని చెప్పేసి ఉద్దేశంలో ఈ పోయిన జాబ్ మానేసి ఇంకో దాంట్లో జాయిన్ కావడం, అది మానేసి ఇంకో దాంట్లో జాయిన్ కావడం వల్ల వాళ్ళ టైం వేస్ట్, మనీ వేస్ట్ అవుతుంది తప్ప వాళ్ళకి రిజల్ట్ మాత్రం రావట్లేదండి. చాలామంది ఇప్పుడు మీరు దుబాయ్ నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు. అంటే మాకు ఆఫీస్ ఉండడం వల్ల ఎవ్రీ 3 months 4 months కోసం నేను వెళ్తూ ఉంటాను. చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. అన్నీ కొన్ని కంపెనీ సాలరీ ఇవ్వకపోవడము, వీళ్ళు వెళ్ళి డైరెక్ట్గా ఫైట్ చేద్దామన్నా సరే ఇప్పుడు కమ్యూనిటీస్ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళి కమ్యూనిటీస్తో మాట్లాడితే వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన జాబ్ కంపెనీ ఏ వీసా ఉంది వీళ్ళకి దాని గురించి నాలెడ్జ్ కూడా ఉండదు. వీళ్ళ ఒరిజినల్ పాస్పోర్ట్ కూడా వాడు తీసేసుకుంటాడు. వీళ్ళు వెళ్ళి అడుగుదామన్నా కూడా వీళ్ళకి అంత ధైర్యం సరిపోదు. ధైర్యం సరిపోకనే అది వదిలేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇండియా రావాలనుకుంటాడో
వీళ్ళు వెళ్ళి ఇండియన్ ఎంబసీలో కాంటాక్ట్ కావాల్సింది. ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్ అయిన తర్వాత అప్పుడు ఇండియా రావాల్సి వస్తుంది. సో సంతోష్ గారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి ఏం సజెషన్స్ ఇస్తారు? అంటే విద్యాపరంగానే కానీ ఇతరత్ర ఏ కారణాలతో అయినా స్టూడెంట్స్ గల్ఫ్కి ప్రిఫరెన్స్ ఇస్తే, ఒకవేళ అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఎలా ప్రాసెస్ కమ్మంటారు? బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందు ఇంటర్వ్యూలో ఒకసారి ఇదే చెప్పిన, ఫస్ట్ హోంవర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఆ కంట్రీలో ఎలాంటి కోర్సుకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, ఆ కోర్సు మనం ఎఫర్ట్ చేయగలుగుతామా, ఆ ఫీజు మనం కట్టుకోగలుగుతామా, అక్కడ అయిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఆ ఉద్యోగ అవకాశాలు మనకేమన్నా సెటిల్మెంట్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ టేక్, మీరు దుబాయ్ గురించి అడిగినారు కాబట్టి ఆర్కిటెక్ట్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, టూరిజం ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఏవియేషన్ ఇండస్ట్రీ కానీ. ఎందుకు ఏవియేషన్ ఇండస్ట్రీ అని పాయింట్అవుట్ చేస్తున్నానంటే, నేను మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు చూసిన, దుబాయ్ ఏం చేసిందంటే అది మిడిల్ ఆఫ్ ల్యాండ్ మార్క్ ఫర్ ఆల్ అబ్రాడ్ కంట్రీస్. ఎలాంటి ఫ్లైట్ అయినా రీరూటింగ్ అనేది దుబాయ్ నుంచి చేసుకునేటట్టుగా వాళ్ళు స్థానం పెట్టుకున్నారు. అదొక గుడ్ సెక్టర్. సో అదొకటి. ఇప్పుడు ఆర్కిటెక్చర్ అంటే, ఇప్పుడు టేక్ అన్ ఎగ్జాంపుల్, వరల్డ్ టాలెస్ట్ టవర్ ఇవాళ మాట్లాడుకుంటే బుర్జ్ ఖలీఫానే కానీ, పామ్ జుమేరానే కానీ, ఇలాంటివన్నీ ఆర్కిటెక్ట్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ దాన్ని. సో అలాంటివన్నీ మ్యాన్ మేడ్ అనేది అది చాలా, అంటే ఎన్నో బాగా డెవలప్మెంట్ అయిన దేశాల్లో దాటిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడి చేయటం అనేది అది స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి విషయం. అంటే నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు ఒక టవర్, దాన్ని అదేం టవర్ అంటారన్నా, అది గోల్డ్ తోడు మొత్తం చేసింది చూడు, బుర్జ్ ఖలీఫా కాదు, అదొక టవర్ ఉంటుంది కంప్లీట్లీ గోల్డ్. అది ఒక ల్యాండ్ మార్క్ ఆఫ్ దుబాయ్ టవర్ అని ఒకటి ఉంది. సో అలాంటి అన్ని స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉండటం కానీ, లైఫ్ స్టైల్ కానీ స్టూడెంట్స్కి. ఇంకొకటి, ఈ స్టూడెంట్స్ చూజ్ చేసుకోవడం పాయింట్లో ఒక దుబాయ్ చూజ్ చేసుకుంటే చాలా యూకే యూనివర్సిటీస్, చాలా ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్, చాలా యుఎస్ యూనివర్సిటీస్ వాళ్ళ బ్రాంచ్, దుబాయ్ బేస్డ్ బ్రాంచ్ లాగా చాలా సెటప్స్ పెట్టుకున్నారు. అంటే నేను వెళ్ళిన ఫొటోస్ కూడా ఉన్నాయి. అక్కడికి ఇక్కడ తేడా ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్, దుబాయ్ చూజ్ చేసుకోవాలంటే 2 కండిషన్స్. అదే ఇప్పుడు యూకే కానీ, ఐర్లాండ్ కానీ, యూఎస్ కానీ వెళ్తే ట్రావెల్ జర్నీ టైం చాలా ఎక్కువ. అదే మన ఇండియా నుంచి దుబాయ్కి అనుకుంటే 4 గంటల రూపాయల కళ్ళు మూసుకొని కరెక్ట్గా తినేసి నిద్రపోతే మన హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చేరుకోవచ్చు. అదే సేమ్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు దుబాయ్లో అఫోర్డబుల్ రేంజ్లో, వెర్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. అండ్ లివింగ్ స్టాండర్డ్స్ మన వాళ్ళు ఉండడం, మన టైప్ ఆఫ్ ఫుడ్ దొరకడం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటి తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కానీ చాలా ఎక్కువ ఉండడానికి ఉండే సెక్టార్స్ చూజ్ చేసుకోవాలి. ఆ సెక్టార్స్ ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా ఏవియేషన్ ఇండస్ట్రీయే కానీ, టూరిజం ఇండస్ట్రీయే కానీ. అందరు ఇప్పుడు స్విట్జర్లాండ్ అనుకుంటారు, కానీ స్విట్జర్లాండ్తో పాటు దుబాయ్ ఈజ్ వెరీ బిగ్ టూరిజం ఇండస్ట్రీ. ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అనే ప్లేస్ ఉంది, అక్కడ చూస్తే అన్ని టైప్ ఆఫ్ కంట్రీస్వి షాపింగ్స్వి అన్నీ ఉంటాయి. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ టూరిజం. సో అది కూడా మంచి ఆపర్చునిటీ. సో ఇలాంటి సెక్టార్స్ ఇండస్ట్రీ చేసుకోవాలి. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగా ఉంటాయి. వేరాజ్ ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏమీ లేకుండా చదువుకోకుండా వెళ్ళే వాళ్ళకు ప్రాపర్ గైడెన్స్ తీసుకొని వెళ్తే, అదే చదువుకొని వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం హోంవర్క్ చేసుకుంటే వాళ్ళకి ఏవియేషన్ ఇండస్ట్రీ పైన ఇట్లాంటి వాటి ఆపర్చునిటీస్ ఏంటనేది ముందు సెర్చ్ చేసుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టూడెంట్స్ పాండమిక్ టైంలో అక్కడికి వెళ్ళి భయపడి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి ఆన్లైన్లో, ఇప్పుడు మీరు అన్న ఆర్కిటెక్చర్ కానీ, సివిల్ కానీ, ఇలాంటి ఎడ్యుకేషన్లు చేయాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా ఆన్లైన్ క్లాసెస్తో ఏ విధంగా నెట్టుకు రాగలుగుతారంటారు? అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి లోపం ఏంటి అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవటం. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న ఇప్పుడు టేక్ యాజ్ మెకానికలే కానీ, సివిలే కానీ ఇలాంటి క్లోజ్ కంపల్సరీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. కానీ దుబాయ్లో ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నా కన్స్ట్రక్షన్స్ అయితే ఆగట్లేదు. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఎన్ని టూలెట్లు ఉన్నా కన్స్ట్రక్షన్స్ అయితే ఆగట్లేదు. సో స్టూడెంట్ కావాలనుకుంటే వెళ్ళి ప్రాక్టికల్ నాలెడ్జ్ అది ఆగనప్పుడు ఆయనకు ఒక మంచి ఉద్యోగ అవకాశం. నేను పాజిటివ్గా తీసుకుంటే ఇలాంటి టైంలో చాలామంది భయపడి వెళ్ళరు. కానీ ఇలాంటి టైంలో కొంచెం ఆలోచన చేసేసి సేఫ్టీ ప్రికాషన్ చేసుకుంటూ ప్రాక్టికల్ పీరియడ్ ఒక 1 ఇయర్ కోర్సులో ఒక 2 మంత్స్ 3 మంత్స్ ఉంటుంది. ఆ ప్రాక్టికల్ పీరియడ్ని ఇలాంటి టైంలో ఉపయోగించుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, వెళ్ళేవాళ్ళు డిఫరెంట్ ఆపర్చునిటీ. నేను మొన్న రీసెంట్లీ శోభా రియాలిటీ అనే బెంగళూరు బేస్ కంపెనీ, దుబాయ్లో చాలా పెద్ద బేస్ కంపెనీ. సో వాళ్ళు ఒక అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్లాట్స్ అసలు అన్ని చూడడానికి వెళ్తే చాలా బాగుంది. చాలామంది ఇంటర్న్స్ కూడా ఉన్నారు. అది అసలు అందరికి తెలియని విషయం ఏంటంటే ఆ ఇంటర్న్స్ అనేది 3 మంత్స్ 4 మంత్స్ కోర్స్ కోసం వస్తున్నారు. ఇది బెస్ట్ టైం అని నేను అనుకుంటాను. ఇలాంటి టైంలో వెళ్ళటం ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్న్ చేసుకుంటే అది మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఇండియా ఆర్ ఇఫ్ దే గో టు ఎనీవేర్, అంటే వేరే ఏ దేశం వెళ్ళినా కానీ వాళ్ళకు ఆ ఇంటర్న్షిప్ అబ్రాడ్లో చేసిన పేరు ఉండటం వల్ల చాలా బాగుంటుంది. అది మనకు సౌత్ నుంచి నగేష్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నగేష్. హలో నగేష్ చెప్పండి
సార్ ఇక్కడ నగేష్ విషయం వినిపిస్తుందా? ఏంటంటే సార్ సాలరీ ఉన్న వాళ్ళకు సాలరీస్ ఉన్న వాళ్ళకు ఉన్నాయండి, లేని వాళ్ళు చాలా 60% స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అందులో మోర్ దెన్ అయితే 30% మాత్రం చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతారండి. సార్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఎంబీసీ ఏంటంటే సార్ ఇక్కడ ఎక్కడ కానీ ఎంబీసీ దగ్గరికి వెళ్తే ఎవరు కానీ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వరు సార్. అక్కడ కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మన తెలుగు వాళ్ళు అయితే అసలు పట్టించుకోరు. అసలు ఇక్కడ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఎక్కడ మీరు రెండోది ఏరియా ఏంటంటే మన ఏంటి? సౌదీలో? గవర్నమెంట్ ఏంటంటే సార్ ఖమ్మంలో ఉంటాం సార్ సౌదీ. రెండవది ఏంటంటే సార్ ఇక్కడ ఎయిర్పోర్ట్ సార్ ఇక్కడ ఎవరైనా చనిపోతే కనీసం మన గవర్నమెంట్ కేసీఆర్ సార్ చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ అంతకుముందు మన కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం అంటే అంబులెన్స్ డబ్బులు ఇవ్వదు, ఇది ఇవ్వదు, అది ఇవ్వదు అంటారు కదా సార్. కనీసం అక్కడ వీళ్ళకు ఆ ఫెసిలిటీస్ అన్నా ఏది ఉండదు సార్ అసలు. దాని మీద మెయిన్ థింగ్ ఏంటంటే సార్ వాస్తవానికి ఏంటంటే ఎంబేసీలా కొంచెం మన వాళ్ళు వస్తే కొంచెం పట్టించుకునేది ఉందని సరిపోతుంది సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో. నేను చాలా చూసిన సార్ ఇక్కడ అట్లాంటి సందర్భాలు. ఓకే, మీరుండే ఏరియా ఏంటన్నారు సౌదీలో? సార్ మేము ఉండేది దమం దగ్గర ఉంటుంది సార్. నేను అయితే మా ఫ్రెండ్ ఆల్రెడీ మొన్న అయితే వాళ్ళ కఫీలు ప్రాబ్లం అయితే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ ఎవరికి చెప్పుకోవాలో ఏం తెలియదు సార్. మెయిన్ ఏంటంటే మన ఎయిర్పోర్ట్ కు శవం వచ్చేదానికి కూడా కరెక్ట్ అంటే ప్రాసెస్ చాలా ఉంటాయి సార్. కొంచెం దాని ఏంటంటే ఒక తెలుగు లాంగ్వేజ్ లేకపోతే కొంచెం ఎంబీసీ కొంచెం స్ట్రాంగ్ చేస్తే సరిపోతుంది సార్. అదొకటే మెయిన్. రైట్ నగేష్ గారు, మీ ప్రశ్నలు ఖచ్చితంగా సమాధానాలు చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు మనలో. భోజిరెడ్డి గారు, ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఒకటండి, తెలిసినా తెలియకపోయినా ఎంబసీ అనేది ఒకటి ఉంటుంది. అక్కడ వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే ఇప్పుడు ఎంబసీలో ఎమర్జెన్సీ వార్డ్ అని ఒకటి పెట్టారు సపరేట్గా. అది ఓన్లీ ఫర్ ద ఎమర్జెన్సీ కేసెస్, అంటే ఎవరైనా చనిపోతే సీరియస్ ఉంటే అండ్ ప్రెగ్నెన్సీ కేసెస్ ఉంటే డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోయి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళది ఏదైతుందో వాళ్ళు ఓపెన్గా వాళ్ళకి మాట్లాడి చెప్పాలి, ప్రాబ్లం చెప్పాలి. వీళ్ళు ప్రాబ్లం ఇప్పుడు ఏదైతే డెడ్ బాడీలు రావట్లేదు అంటారు, ఇట్స్ టేక్ టైం 2-3 days అట్లా పడుతుంది. అది కామన్, అది వాళ్ళ ఫార్మాలిటీస్. ఎంబసీలో వెళ్ళి ఎవరిని కలవాలి, ప్రతి ఎంబసీలో ఇప్పుడు ఎమర్జెన్సీ అని పెట్టారు, ఎమర్జెన్సీ పెట్టారు. ఆ ఎమర్జెన్సీ దాంట్లోకి వెళ్తేనే ఇమీడియట్ సేమ్ డే ప్రాసెస్ అయిపోతుంది. బట్ వీళ్ళు వెళ్ళే టైంకి ఆఫీసర్స్ ఉండాలి, లేదా అంటే వేరైనా తెలిసిన వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. అందరూ పని చేయడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరు రమ్మన్నా సరే వాళ్ళకి డ్యూటీ ఉంటుంది, డ్యూటీ వదిలిపెట్టేసి వాళ్ళు రావడం కష్టము. వీళ్ళకి దాని ప్లేసెస్ తెలియదు, చాలా మటుకు ప్లేసెస్ తెలియదు. కమ్యూనికేషన్ లేకపోవడం పెద్ద ప్రాబ్లము. అండ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి మెయిన్ పాయింట్, లాంగ్వేజ్ ప్రాబ్లం, కమ్యూనికేషన్. అండ్ ఫైనల్గా వచ్చేసి వీళ్ళు కలివలి వెళ్తూ ఉంటారు. ఇట్స్ పనిచేసేది ఒక కంపెనీ ఇంకో కంపెనీలో, అలాంటి కేసెస్ కూడా చాలా వస్తున్నాయి. బట్ వీళ్ళు వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తారు, అందులో అనుమానం లేదండి. పోయిన వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళు సరిగా కంపెనీ దొరకకపోవడము, కంపెనీలో పనిచేసే సాలరీస్ ఇవ్వకపోవడం, కంపెనీ ఫైనాన్షియల్గా బ్యాడ్ ఉంటే వీళ్ళు సాలరీస్ రావట్లేదని వీళ్ళ కంపెనీ వదిలేసి వేరే కంపెనీ వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. వేరే కంపెనీలో వెళ్ళి పనిచేస్తూ ఉంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఒరిజినల్ పాస్పోర్ట్ ఒక దగ్గర ఉంటుంది, ఇతను పనిచేసేది ఇంకో దగ్గర. అండ్ ఇన్సూరెన్స్ ఉండదు, వీళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండదు. ఎప్పుడైతే పోయిన కంపెనీలో పనిచేయాలో ఆ ఇన్సూరెన్స్ అయిపోతుంది అంతటితో. వేరే ఇప్పుడు నగేష్ గారు చెప్పినటువంటి ఆ ప్రాంతంలో మన ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి అసోసియేషన్ కానీ తెలుగు వాళ్ళకి సంబంధించి ఎవరైనా గైడ్ చేసే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అట్లాంటి పర్సన్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే నేను మొన్న రీసెంట్ వెళ్ళినప్పుడు నరసింహులు అనే వ్యక్తి చాలా మటుకు ఆయన డెడ్ బాడీస్ని పంపించడం జరుగుతుందని నేను అంటే చాలామంది నోట్లో విన్నాను. నేను ఆయన పర్సనల్ కలవటం జరిగింది. ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం ఏంటంటే ఎవరైనా డెడ్ బాడీ ఆయన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తే, అంటే నేను 2 సార్లు కలవటం జరిగింది. ఒకసారి సేమ్ అదే హాస్పిటల్లో 2 డెడ్ బాడీస్ చూసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మామూలు కలుద్దాం, అసలు ఆయన ఏంటి, ఎట్లాంటి పరిస్థితులు ఎట్లా చేస్తున్నాడు, మనం ఎవరికైనా ఎడ్యుకేట్ చేయాలంటే ఎట్లా అంటే ఆయన చెప్పడం అప్పుడే వేరే ప్లేస్ నుంచి దాదాపు ఒక 300 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అక్కడ ఒక బాడీని అక్కడ లోకల్ బాడీకి తీసుకొచ్చి ఇక్కడ అలా చెప్పిన ప్రాంతాల్లో ఉంటారా వారు? అంటే ఈయన దుబాయ్లో ఉంటాడు, బట్ ఎలాంటి ప్రాంతం నుంచి అయినా ఆయన హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, డెఫినెట్గా మీరు ఆ ప్రయత్నం చేయండి, నగేష్కి అతన్ని కాంటాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మీరు హరికృష్ణ గారు మీరేం చెప్తారంటే పాస్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు నగేష్ గారు అన్నట్టు అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడుతున్నాము, ఏదైనా ఇబ్బంది వస్తే ఎలా కన్సల్ట్ అవ్వటో తెలియట్లేదు. మేబీ
ఏమన్నా పాస్పోర్ట్కి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయి కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? అంటే ధైర్యం చేసి ముందుకు ధైర్యం చేసి రానటువంటి ముందుకు ఎందుకు రావాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీరు సార్ చెప్పినట్టు కంపెనీ ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తారో శాలరీ ఇవ్వక బయట ఎక్కడో పని చేస్తారు. తర్వాత వాళ్ళకి అక్కడ పోతే ఏమవుతుందో మాకేం తెలియదు. అసలు నేను పోతే నాకు అడ్రస్ దొరుకుతుందా లేదా, ఎవరిని అడగాలి, ఏం చెప్పాలి, ఏం తెలియకుండా వాళ్ళనే ఉండిపోతారు. వాళ్ళు కాంటాక్ట్ నెంబర్స్ దొరికాయి, అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసేసి వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు ఇక మొత్తానికే. అట్లా అవుతుంది అది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో అక్కడికి వచ్చిన తర్వాత ఏదేది ఎక్కడున్నది, ఎంబసీ ఎక్కడున్నది, జస్ట్ ఒకసారి క్లారిఫికేషన్, ఏమైనా ప్రాబ్లం అయితే ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని కావాలనేది ఒక డీటెయిల్స్ పెట్టుకోవాలి వాళ్ళు. అది పాయింట్. మనకు అక్కడ స్టేట్కి ఎక్కడ మిడ్ పాయింట్ ఉంటుంది అంటారు అంబేస్కి సంబంధించిన ఏరియా సౌదీలో అంటే మోస్ట్లీ జెద్దాలో అనుకుంటా. జెద్దా, సో అంటే అందరికి అవైలబుల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో ఉంటాయి అన్ని గల్ఫ్ కంట్రీస్ అన్నిటిలో కూడా. రియాద్ ఎంబసీ మెయిన్ ఉంటుంది. జెద్దా ఉండకపోవచ్చు కానీ రియాద్ ఎంబసీ అయితే ఉంది. అక్కడ ఎంబసీకి వెళ్ళాలి. ఎంబసీకి వెళ్తే వాళ్ళు అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు, రెస్పాన్స్ ఇస్తారు. కానీ మన వాళ్ళకి అడ్రస్ తెలియక లాంగ్వేజ్ ప్రాబ్లం అయ్యి కొంతమంది లాంగ్వేజ్ నేర్చుకుంటారు, కొంతమందికి రాదు. కానీ ఎవరైనా పట్టుకొని పోతే వాళ్ళంటారు నేను పని వదిలిపోతుంది, నేను ఎక్కడ ముందు పోవాలని వాళ్ళు అక్కడే వాళ్ళ పని వాళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. అట్లా జరుగుతుంది అది. సో భోజిరెడ్డి గారు, ఇప్పుడు కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే విజిటర్స్ కానీ గల్ఫ్కి వెళ్ళేటువంటి వారి పరిస్థితి కానీ అంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా ఉంది? అదే ప్రాసెస్ ఫోర్స్ కొనసాగుతుంది, ఏమన్నా తగ్గడం, హెచ్చు తగ్గులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు కరోనా తర్వాత వచ్చేసి ఇప్పుడు మాది ఫస్ట్ గ్రూప్ వెళ్ళింది 28 ఫిబ్రవరి, 26కి వెళ్ళారు విజిటింగ్ పర్పస్ ఇన్ ద టూరిజంలో. బాగుంది రెస్పాన్స్. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఇప్పుడు మార్చిలో కూడా ఉన్నాయి. ఇట్స్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. ఇప్పుడు టీవీలో వస్తున్న న్యూస్కి అక్కడ ఉన్న ప్రాక్టికల్ కంప్లీట్ ఆపోజిట్ ఉంది. ఇప్పుడు మన న్యూస్ చూసి కరోనా వస్తుంది అది ప్రికాషన్స్ ఏవైతే జాగ్రత్తలు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. మాస్క్ కానీ శానిటైజర్ వాడడము. ఇప్పుడు టూరిజంలో మేము ఏదైతే సైట్ సీయింగ్ ప్రొవైడ్ చేస్తున్నామో అండ్ బస్సు కూడా శానిటైజర్ బస్సు వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి మాస్కులు ఇవ్వడం కానీ చెప్పే మాత్రమే మాది. ఎంతవరకు అంటే ఇవన్నీ పాటించాలని వాళ్ళకి 1కి 10 సార్లు చెప్తా ఉంటాము. బట్ ఇప్పుడు సైట్ సీయింగ్ వచ్చేసి ఎవరైతే వెళ్తున్నారో దుబాయ్, నన్ను అడిగితే దుబాయ్ ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ ఎవర్ గ్రీన్ అండి. నన్ను అడిగితే దానికి మించింది లేదు. విజిటింగ్ పర్పస్ టూరిజం కానీ అండ్ సేమ్ టైం ఉపాధి అవకాశాలు కూడా దుబాయ్లోనే అత్యధికంగా ఉన్నాయండి. లాస్ట్ రీసెంట్గా మీ గ్రూప్లో వెళ్ళొచ్చినటువంటి విజిటర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వారేం చెప్పారు అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు గల్ఫ్ కంట్రీస్? వెరీ గుడ్ అండి. ఇప్పుడు మేము మా ట్రావెల్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ టూరిజం వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి మేము స్టార్ట్ చేసాము. ఒకటి థాయిలాండ్ కానివ్వండి, 5000 పీపుల్స్ ట్రావెల్ అయ్యారు మా ద్వారా. 16,500 టూరిజం ఇస్తే దాంట్లో 5,000 మంది ట్రావెల్ అయ్యారండి. 16,500 ఇంక్లూడింగ్ ఫ్లైట్, హోటల్, సైట్ సీయింగ్ అలాంటిదే మేము చేస్తాము. ఇప్పుడు దుబాయ్ కూడా 30,000కి మేము రిలీజ్ చేసాము. మళ్ళీ ఇవి కరోనా టెస్టులు అండ్ ఫుడ్ అని అండ్ ఇన్సూరెన్స్లు అవి అంటే అదనంగా మళ్ళీ 10,000 పెరిగింది. 40,000 ఇప్పుడు 4 days టూరు ఇస్తూ ఉన్నాము. ఇది బాగుంది. అందరూ వెళ్తున్నారు, వస్తున్నారు, చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇంత తక్కువ డబ్బులలో ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్ మేము 3 స్టార్ ఇచ్చేది. ఈ కోవిడ్ పరంగా అండ్ ప్రికాషన్స్ ఏవైతే ఉంటాయో జాగ్రత్త పరంగా 4 స్టార్ ఇచ్చేస్తున్నాం, స్ట్రేట్ అవే 4 స్టార్. అంటే వాళ్ళు ఇంకెక్కువ కేర్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క సైట్ సీయింగ్ దగ్గర కూడా దుబాయ్ గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. అండ్ అదే కాకుండా ఉపాధి అవకాశాలు ఎవరైనా జాబ్ వెళ్ళాలనుకుంటా కూడా ఐ కెన్ సజెస్ట్ ఓన్లీ దుబాయ్. అక్కడ వెళ్తే ఫస్ట్ పాయింట్ వీసాకి సంబంధించిన డీటెయిల్స్ అంటే కూడా మీరే చూసుకుంటారు? వీసా మేము ఇస్తాం. వీసా 24 hours వీసా ఇస్తున్నాం. ఎమర్జెన్సీ జనరల్ అయితే 2 working daysలో ఇస్తున్నాము. వీసా అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ అండ్ అక్కడ ఎయిర్పోర్ట్ పికప్ డ్రాప్ అండ్ తర్వాత అక్కడ వచ్చేసి గైడ్ కూడా. ఇప్పుడు మా ఆఫీస్లో తెలుగు ఎంప్లాయీ ఉన్నాడు అండ్ తమిళ్, మలయాళం ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ నార్త్ ఇండియా 3 ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు. అంటే ఏ కంట్రీ నుంచి వస్తే వాళ్ళు, ఏ స్టేట్ నుంచి వస్తే వాళ్ళ లాంగ్వేజ్ ఇబ్బంది కాకుండా ఉండడానికని ప్రొవైడ్ చేసాము. ఇది బెస్ట్ ఉందండి. మేమైతే 100% రికమెండ్ చేస్తాము. జాబ్ సెర్చింగ్ కానివ్వండి అండ్ టూరిజం వీ కెన్ రికమెండ్ ఇస్ దుబాయ్ అండి. బెస్ట్ విజిటింగ్ పర్పస్ లో ఎలా ఉంటే మీకు దుబాయ్లో ఆల్రెడీ బ్రాంచ్ ఉందన్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళు కార్మికులు ఎవరైనా ఇబ్బందులు పడుతూ మన వాళ్ళే తెలిసిన వాళ్ళు అన్నట్టుగా మీ దగ్గరకు వచ్చే ఏమైనా సమస్యలు చెప్పుకున్నారా? చాలా మంది అండి, చాలా మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు. ఎవ్రీడే ఈవినింగ్ అయిందంటే వాళ్ళ డ్యూటీ అయిందంటే వస్తారు. టికెట్ రేట్ అడుగుతూ ఉంటారు. నేను దుబాయ్లో ఆఫీస్లో వెళ్ళి కూర్చున్నప్పుడు టికెట్ రేట్ అడుగుతూ ఉంటారు. టికెట్ ఇందా అని చెప్పేసరికి ఓకే సార్ నేను డబ్బులు రెడీ చేసుకున్నాను. అప్పటికి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. వాళ్ళకి ఆశ ఒకటే ఇంటికి వెళ్ళిపోదామని. ఇంటికి వస్తే ఇంటి దగ్గరకు వచ్చేసి ఇంటికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ గుర్తొచ్చేసి అక్కడ ఆగిపోతూ ఉన్నారు.
ఎందరో మంది ప్రాక్టికల్గా అది మేము ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉంటే మాకే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి మేము అడుగుతూ ఉంటాం ఎన్ని సంవత్సరాలు అంటే 10 years అయిపోయింది అంటారు, ఒక్కొక్కరు 15 years. మరి 15 సంవత్సరాలు ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇంటికి వెళ్ళలేము, డబ్బులు సంపాదిస్తాము, దుబాయ్ వచ్చాము, ఇంటికి వెళ్ళలే పరిస్థితి లేదు. ఇంటికి వెళ్దామని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ సైకాలజీ వాళ్ళు చెప్పేదంటే అన్న మేము వీటికి వస్తాం, ఇంటికి వెళ్దాము వారంలో అనుకుంటాము, మళ్ళీ గుర్తొచ్చి ఇక్కడే ఉండిపోతున్నాం. డబ్బులు ఇంటికి వెళ్తే ఎంతో కొంత డబ్బు తీసుకుపోవాలి, ఆ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండట్లేవు. ఎవరైనా ఫైనాన్షియల్ హెల్పింగ్ లేదు అక్కడ. అందరూ పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే. కొంతమంది మంచి చెడు అన్నట్టుగా ఒక్కొక్కరు ఎక్కువ డబ్బులు వస్తుంటాయి, ఆ ఎక్కువ డబ్బులు ఎవరైతే సంపాదిస్తున్నారో వీళ్ళకి ఫీడింగ్ చేస్తూ ఉంటాడు. అప్పు ఇచ్చేసి ఇక ఫుడ్ కానివ్వండి ఖర్చులకు ఇస్తూ ఉంటారు. వాళ్ళకి ఆశ ఏంటంటే రేపు ఉంది, మళ్ళీ రేపు మంచి రోజు వస్తుందని ఆశతో బతుకుతున్నారు తప్ప ఇట్లా డబ్బులు సంపాదించుకొని ఇంత వస్తామన్నదైతే నాకైతే కనిపించట్లేదు. బట్ స్టిల్ ఐ కెన్ అడ్వైజ్ దెమ్, ఏ కంపెనీలో అయితే పని చేస్తూ ఉంటారో అదే కంపెనీలో దాన్నే పట్టుకొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టుకొని పని చేసుకోండి. ఆ కంపెనీ సాలరీస్ పెంచుతుంది అండ్ మీరు ఇన్ టైంలో ఇంటికి వస్తారు. మీకు ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏది జరిగినా వాళ్ళే దే విల్ టేక్ రెస్పాన్స్. ఇంకోటి స్థిరత్వం అనేది ఉంటుంది. అంతేగాని కంపెనీ సాలరీ ఇవ్వట్లేదని ఈ కంపెనీ వదిలిపెట్టి ఇంకో కంపెనీకి వెళ్తే మీకు అక్కడ క్రెడిబిలిటీ పోతుంది, అంటే మీకు ఉన్న నమ్మకం పోతుంది. ఒకటి ఈ రోజు లేకుంటే రేపైనా ఇస్తుంది కంపెనీ. సాలరీస్ ఎక్కడికి పోవండి, సాలరీస్ ఇస్తుంది, బట్ పేషెన్సీ కావాలి. ఆ పేషెన్స్తో పని చేసుకొని ఉంటే దుబాయ్లో ఇస్ ద బెస్ట్ అండి. లేదు అనుకుంటే మీరు ఏదైతుందో గమ్ము ఇంటికి రావడమే మేలు. కనీసం పేరెంట్స్తో ఫ్యామిలీతో అన్న కలిసి ఉంటారు. దీనికంటే అది బెటర్ అని నా ఉద్దేశం అండి. రైట్. సంతోష్ కుమార్, మీరు స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి ఫైనల్గా సజెషన్ ఏంటంటే జనరల్గా అమెరికా కానీ యూకే కానీ వెళ్తే అటు ఎంఎస్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయం మనం బాగా వింటుంటాం స్టూడెంట్స్కి. అలాంటి ఆపర్చునిటీస్ గల్ఫ్ కంట్రీస్లో ఉంటాయి. ఒకవైపు ఎడ్యుకేషన్ చేసుకుంటూ మరొక వైపు మిగిలిన టైంలో ఏమైనా సంపాదించుకునే ఆప్షన్ లాగా. బేసికల్లీ ఎట్లా ఉంటుందంటే స్టూడెంట్స్ అనే విషయానికి వచ్చేపాటికి వాళ్ళు పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ కింద ఉంటుందండి. ఇప్పుడు పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్ తీసుకున్న కోర్సును బట్టి ఇప్పుడు వాళ్ళు ఇంటర్న్షిప్ చేసుకోవటం కానీ వాళ్ళ కోర్సులో ఒక మాడ్యూల్ ఇది చదువుతున్నటువంటి కోర్సుని ప్రాక్టికల్ నాలెడ్జ్ కింద చేసుకోవడానికి చాలా కంపెనీస్ తోటి టైఅప్ అయి ఉంటాయి యూనివర్సిటీస్. అలాంటి ఆ టైఅప్ అయినటువంటి కంపెనీస్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేసుకోవటం వల్ల బెనిఫిషియల్ ఎట్లుంటుందంటే వాళ్ళకు రేపు ఎప్పుడైతే జాబ్ పర్మిట్ తెచ్చుకోవాలనుకో వీళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఈ 3 నెలల్లో వాళ్ళ నైపుణ్యం, వాళ్ళ నేర్చుకునే తత్వం, వాళ్ళ స్పీడ్ ఆఫ్ థింగ్స్ చూసి కంపెనీస్ కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి అవకాశాలు ఉన్నాయన్న సంగతి చాలామంది గ్రహించరు ఫస్ట్ వెళ్ళగానే. ఎందుకంటే స్టూడెంట్స్కి దేశం దాటిపోతున్నాం, 3 నెలల తర్వాత వాళ్ళు బాగా తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోతున్నాం, ఎంజాయ్ చేయాలనే దృక్పథంతో ఉంటారు. ఆ 3 నెలలు చేసినా నెక్స్ట్ ఇంకా 6 నెలలు అంటే క్లోజ్ అయ్యే ముందు 1 yearలో క్లోజ్ అయ్యే ముందు కోర్స్కి 3 నెలల ముందు కానీ ఇంటర్న్షిప్స్ అనేవి యూనివర్సిటీలో ప్రతి దాంట్లో జాబ్ సెక్టార్స్ కానీ ఇప్పుడు ఈ జాబ్ ఫేర్స్ ఇట్లాంటివన్నీ నడుస్తుంటాయి. అలాంటి టైంలో వాళ్ళు ఇంటర్న్షిప్ చేసి ఉంటే వాళ్ళకి ఇంకా ప్లస్ అవుతుంది. అంటే ఇంటర్న్షిప్ చేస్తేనే జాబ్ వస్తుంది అని రూల్ ఏం లేదు. ఇంటర్న్షిప్ చేస్తే ఇంకా యాడెడ్. ఇప్పుడు ఇంటర్న్షిప్ కాకుండా ప్రైవేట్గా నేను చెప్పేది ఏంటంటే పార్ట్ టైం లాగా ప్రైవేట్గా జాబులు చేసుకుంటే ఏమైనా ఆబ్జెక్షన్ చెప్తారు అక్కడ? అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్టూడెంట్ వెళ్ళినవాడు ఓన్లీ స్టూడెంట్ కోసమే చదువుకోవాలండి. హాలిడే పీరియడ్లోనే వర్క్ చేసుకోవచ్చు. వాడు ఎడ్యుకేషన్ టైంలో వాడు వెళ్ళిన పర్పస్ ఏంటి? ఎడ్యుకేషనే. బట్ కానీ వాడు ఎడ్యుకేషన్ మానేసేసి పార్ట్ టైం జాబ్ కోసం అనేది ఉండదు. ఏ కంట్రీకైనా బేసికలీ ఇప్పుడు దుబాయ్ కానీ ఇంకే కంట్రీ కానీ రూల్స్ రెగ్యులేషన్స్ ఎట్లా స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన అతను ఓన్లీ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి. వాడికి ఉన్న ఫ్రీ టైంలో హాలిడే పీరియడ్ టైంలో హీ కెన్ వర్క్ ఫర్ హిస్ సర్వైవలెన్స్ ఓన్లీ. సో అంటే లివింగ్ స్టాండర్డ్ కోసం సర్వైవెన్స్ కోసం చూసుకోవాలి. సో అంటే స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే చాలామంది స్టూడెంట్ అండి, నేను కూడా అబ్రాడ్లో చదువుకొని వచ్చాను, నాకు తెలుసు ఎట్లా ఉంటాయి స్టూడెంట్ కష్టాలు కానీ ఏమి కానీ. నేను చేస్తూ కొన్ని వేల మంది స్టూడెంట్స్ నేను పంపిస్తున్నాను వివిధ దేశాలు. దుబాయ్కి పంపించాను, యూకే పంపించాను, యూఎస్ పంపించాను. కానీ ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు వాళ్ళ అడ్వాన్స్డ్ చూసుకుంటూ ఉండాలి, వాళ్ళ హోంవర్క్ చేసుకోవాలి. ఇది అనేది మెయిన్ రోల్ అండి. వాళ్ళు అంటే ఇవాళ రేపు సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అన్నీ అప్డేట్ అయిపోతున్నాయండి. ఎట్లున్నాయి ఏంటి, అసలు ఆ కంట్రీకి వెళ్ళాలనుకుంటే ఏంటి. ఇప్పుడు దుబాయ్కి వెళ్ళాలనుకుంటే దుబాయ్ టూర్ అన్న చెప్పినట్టు దుబాయ్ టూర్కి వెళ్ళాలనుకుంటే దాని గురించి కొడితే కొన్ని 100,000 వస్తాయి. బట్ స్టిల్ వాళ్ళ నమ్మకం లేకపోవటం, వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేసుకోకపోవటం, ఒకటి అంటే ఒక నోట్స్ పెట్టుకోను, ఒక చిన్న బుక్ పెట్టుకొని రాసుకొని అసలు ఏం కోర్స్కి వెళ్తున్నాం, దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, జాబ్ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా, ఇట్లాంటి అన్ని ఆపర్చునిటీస్ పైన వాళ్ళు మైండ్ పెట్టి చేస్తే చాలా సున్నితమైన రూట్ ఉంటుందండి. నేను చాలామంది తెలుగు వాళ్ళని చూశాను, మంచి 0 పొజిషన్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కోట్లకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కోట్లు ఉండి కొంచెం లూజ్ అయిపోయి 0కి అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అదేంటంటే ప్రతినిత్యం మనం ఎప్పుడైతే దేశం దాటుతామో, మన సొంత గూడు దాటి విదేశానికి వెళ్తామో ప్రతి అడుగు చూసి వేయాలి.
నువ్వు సంపాదించుకున్నంత మళ్ళీ ఇక్కడ ఎట్లా సంపాదించుకొని అన్ని డబల్ చేసుకోవాలి, త్రిబల్ చేసుకోవాలనుకుంటే అక్కడ కూడా అదే మార్గంలో ఉండాలి. ఇప్పుడు అన్న చెప్పినట్టు తీసుకొని జల్సా చేసుకోవడం అట్లా కాకుండా జల్సా చేసుకోవాలి, ఎంజాయ్. మనిషి ఎంత సంపాదించుకుంటాడో కొంతవరకు తన ఆహ్లాదకరమైన విషయం పైన కూడా చేసుకోవాలి. సో ఇలాంటి అన్ని చూసుకొని స్టూడెంట్ అయినా వెళ్తే కూడా ఫస్ట్ 1 yearలో బాగా ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకొని పోతే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ జాబ్స్ కానీ చాలా ఈజీ అవుతుంది. రైట్. హరికృష్ణ గారు ఫైనల్గా అంటే ఒక స్టూడెంట్ లాగా అక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ 2 years కానీ 3 years కానీ పాస్పోర్ట్ వీసా పైన చదువుకున్న తర్వాత అదే వీసా పాస్పోర్ట్తో కంటిన్యూ అక్కడ ఎంప్లాయీగా జాయిన్ అవ్వచ్చు అంటారు? అది కంట్రీని బట్టి ఉంటుంది. ఏ కంట్రీ అంటే ఇప్పుడు యుఎస్ ఉన్నది, వాళ్ళు ఏం చేయాలి, H1 వీసాకు అప్లై చేసుకోవాలి. ఆ వీసాకు అప్లై చేసుకుంటే కంపెనీలు జాయిన్ అయితే వాళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ ఇండియాకి వచ్చి మళ్ళీ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఎంప్లాయీగా అప్లై చేసుకుని వెళ్ళాలి, అక్కడ అప్లై చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే అదే స్టూడెంట్ వీసా మీద కంప్లీషన్ కాదు. అక్కడ కంపెనీలో మన జాబ్ ఆఫర్స్ వచ్చినాక అప్లై చేసుకోవాలి. ఇన్ టైంలోనే కోర్స్ కంప్లీషన్ కాకముందే ఇన్ టైంగా మనం అప్లై చేసుకున్నాం అనుకో, మనకు వచ్చింది అనుకో H1లో కన్వర్షన్ అవుతుంది. జాబ్ కన్వర్షన్ ఏంటంటే అది కంటిన్యూ జాబ్ చేసుకుంటే పోవచ్చు, అది అవుతుంది. లేదంటే ఇండియాకి రావచ్చు. కోర్స్ కంప్లీట్ కాకముందు క్యాంపస్ ఇంటర్వ్యూ టైప్లో సెలెక్ట్ అయితే కంపెనీ చూసుకుంటుంది. అంటే బేసికల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి కంట్రీ ఎట్లా చేస్తుంది అంటే కొన్ని కంట్రీస్ ఇప్పుడు యూఎస్ఏ అనుకోండి, స్టూడెంట్ వీసా అంటే ఫస్టే 5 years స్టాంపింగ్ వేసేస్తుంది. అంటే దానంత మాత్రం 5 సంవత్సరాలు స్టూడెంట్ ఉండాలని కాదు, ఫస్ట్ 2 సంవత్సరాలు F1 అంటారు అనమాట. F1 వీసా మీద ఉండి దాని తర్వాత OPT అప్లై చేసుకోవాలి. OPT 24 months ఉంటుంది అనమాట. ఈ ఉన్న 2 years ప్లస్ 24 months కలుపుకొని ఫినిష్ చేసుకున్న దానికి 24 monthsలో ఎట్లా అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్న్షిప్ లాగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది చేసుకొని వాళ్ళు H1 2 times ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకసారి పిక్ అయితే ఆ H1 ఏదైతే కంపెనీ మనకు లెటర్స్ ఇస్తుందో, లెటర్ ఆఫ్ ఆథరైజేషన్ టు వర్క్ అండర్ అస్, ఆ అప్రూవల్ లెటర్ తీసుకొని H1 స్టాంపింగ్ కోసం, ఎందుకంటే ఫస్ట్ టైం బార్డర్ దాటాలి కదా. ఇప్పుడు వేరే స్టేటస్ మారుతున్నప్పుడు F1 స్టేటస్ నుంచి H1 మారుతున్నప్పుడు ఆ కంపెనీకి నువ్వు ఎప్పుడైనా ఇండియాకి వచ్చి పోవాలి అనుకుంటే ఇంకేదైనా చేసుకోవాలంటే H1లోకి రావాలి. సో అది స్టేటస్ చేంజ్ చేసుకోవాలంటే వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చేసేసి వాళ్ళు H1 వీసా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే అప్రూవల్ పేపర్స్ ఉంటే అది రావడం చాలా ఈజీ. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సంతోష్ కుమార్ గారు, థ్యాంక్ యూ భోజిరెడ్డి గారు, థ్యాంక్ యూ హరికృష్ణ గారు. సో మొత్తానికి గల్ఫ్కు దేశానికి మన దేశం నుంచే అనేక గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నటువంటి వారే కానీ స్టూడెంట్సే కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వెళితే ఎలాంటి సమస్యలు ఉండవు. ఒకవేళ సమస్యలు వచ్చినా కూడా అక్కడ మనకు తెలిసినటువంటి వారి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వలన దొరకబట్టుకున్నా కానీ అంబాస్కి వెళ్ళినా కానీ సమస్యలు నెరవేరుతాయన్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా చిన్న ఉన్నటువంటి సర్కిల్ను ఉపయోగించి మన పని ఎంతో ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో కలివిడిగా ఉండి వారితో సర్కిల్స్ని పెంచుకుంటే మనకు వచ్చినటువంటి చిన్న సమస్యను కూడా ఛేదించవచ్చని చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులకే కానీ మన దేశం నుంచి వెళ్తున్నటువంటి అనేక మంది సమస్యలను రోజువారీగా రాజ్ న్యూస్ వెలికితీసే ప్రయత్నం చేస్తుంది. మీకు ఏమైనా సమస్యలు ఉన్నా రోజు ప్రారంభమయ్యేటువంటి గల్ఫ్ సమస్యలపైన చర్చ కార్యక్రమంలో మాట్లాడి మీ సమస్యలు కూడా చెప్పుకోవచ్చు. ఇది వాళ్ళ చర్చ కార్యక్రమం చూస్తూ ఉండండి రాజ్ న్యూస్.